రేపటి నుంచి ఖచ్చితంగా ఉదయం 5 గంటలకి నిద్ర లేవాలి. రేపటి నుంచి ఖచ్చితంగా జిమ్‌కి వెళ్ళాలి. రేపటి నుంచి డైట్ ప్లాన్ చేయాలి. రేపటి నుంచి బేకరీలో అమ్ముతున్నటువంటి పిజ్జాలు, బర్గర్‌లకి దూరంగా ఉండాలి. రేపటి నుంచి స్వీట్ ఐటెమ్స్‌కి దూరంగా ఉండాలని చెప్పి చాలా ప్లాన్స్, ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం. రేపు అనేది రానే వస్తుంది. ఉదయాన్నే 5 గంటలకు లేస్తాం. వాకింగ్‌కి వెళ్తాం, రన్నింగ్‌కి వెళ్తాం. బేకరీలో స్వీట్ ఐటెమ్స్‌కి దూరంగా ఉంటాం. అన్నీ కూడా మనం అనుకున్నట్టే జరుగుతూ ఉంటాయి. కానీ కేవలం 2 లేదా 3 రోజులకే నీ ప్రణాళికలు పరిమితమవుతూ ఉంటాయి. కొనసాగింపు అనేది ఉండదు. అందును బట్టి దాన్ని ప్రారంభ శూరత్వము అంటారు. అనగా ప్రారంభించి పక్కన పెట్టడం, ప్రారంభించి మర్చిపోవడం, ప్రారంభించి దాన్ని కొనసాగించకపోవడాన్ని ప్రారంభ శూరత్వము అంటారు. కాబట్టి నీవు ఏ ప్లాన్స్ వేసుకున్నా గానీ అవి సక్సెస్ సాధించాలి అనంటే స్థిరత్వము అనేది ఉండాలి. అలాగే కొనసాగించేటువంటి వైఖరి అనేది ఉండాలి. నీవు కొనసాగించకపోతే నీవు అనుకున్నది సాధించలేవు. అది వెయిట్ లాస్ కావచ్చు, హెల్తీ లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే నువ్వు ఎగ్జామ్‌లో ఏదైనా సక్సెస్ సాధించాలి అనేటువంటి ఉద్దేశ్యం కావచ్చు, లేకపోతే ప్రమోషన్ కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ నీవు అనుకున్నటువంటి వాటిల్లో సక్సెస్ సాధించాలి అనంటే నిలకడ, కొనసాగించేటువంటి తత్వము అనేది నీలో ఉన్నప్పుడే, స్టెబిలిటీ అనేది ఉన్నప్పుడే నీవు సక్సెస్ సాధించగలుగుతావు. ఒకవేళ ప్రారంభించడము అనేది కొంచెం ఆలస్యం కావచ్చు. ఒక వారం టైం తీసుకో, ఒక 10 రోజులు టైం తీసుకో. దాన్ని ప్రారంభించటము అనేది, ప్లాన్ వేసుకోవడం అనేది కొంత మరి ఆలస్యం అయినా ఇబ్బంది లేదు గానీ, ఒక్కసారి ప్రారంభించిన తర్వాత ఇక వెనదిరిగి చూడొద్దు. ఒక్కసారి ప్లాన్ చేసుకొని నీ పనులు, నీ క్రియలు, నీ యొక్క లక్ష్యం వైపు నీవు సాధించడానికి నీవు ప్రారంభించిన తర్వాత ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఆ యొక్క కార్యానికి భంగము వాటిల్లినప్పటికీ కూడా నువ్వు వెనుదిరిగి చూడొద్దు. ప్రారంభించిన దాన్ని మధ్యలో వదిలేసేటువంటి వ్యక్తి కార్యశూరుడు కాదు. వాడు ఆరంభ శూరుడుగానే మిగిలిపోతాడు. అందును బట్టి ప్రారంభించినటువంటి పనిని తుది వరకు మనం కొనసాగించాలి. ప్రారంభించినటువంటి పనిని కడ వరకు మనం కొనసాగించి విజయ తీరాల వైపు ముందుకు వెళ్ళాలి తప్ప, ప్రారంభించిన దాన్ని వదిలిపెట్టేసి, పక్కన పెట్టేసి, దాన్ని మర్చిపోయి, దాన్ని కొనసాగించకుండా వదిలేస్తే ఒక విఫల వ్యక్తిగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఫెయిల్యూర్ స్టోరీగా మన జీవితాలు మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రారంభించే ముందు కొంత సమయం తీసుకుందాం. ఒక్కసారి ప్రారంభించిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడొద్దు. ఇక పక్కన అటు ఇటు చూడొద్దు. ముందుకే కొనసాగు. విజయ వీరుడిగా, నిలకడగా, స్థిరంగా ముందుకే సాగిపో. థ్యాంక్ యూ సో మచ్.